ఎన్ని అరెస్టులు చేసినా ఏం చేసినా మేము మాట్లాడుతూనే ఉంటామని కొంచెం యాక్టివ్గా ఉంది ఎవరు అంటే అంబటి రాంబాబు గారే. అఫ్కోర్స్ పేర్ని నాని గారు కూడా. సో ఏది ఈ మాజీ మంత్రుల్లో. సో పేర్ని నాని గారు కొంత సాఫ్ట్గానే ఉంటున్నారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన సతీమణిని అరెస్ట్ చేయాలి అని అంటే వద్దు వద్దు అన్నారని అక్కడ కొంచెం పేర్ని నాని గారు సాఫ్ట్ అయ్యారు. సో అంబటి రాంబాబు గారు అయితే మామూలు సాటరికల్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి పదే పదే ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, మాట్లాడుతూనే ఉన్నారు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు గారికి కొంత అనుమానం వచ్చిందంట, అతన్ని కూడా జైల్లో వేస్తారని. ఎందుకు వేస్తారనే అనుమానం అతనికి కలిగిందో మరి అర్థం కావట్లా. సో ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వచ్చినాయి. ఏదైతే తాజాగా పోసాని కృష్ణమూర్తికి బెయిల్ వచ్చింది కదా, బెయిల్ మంజూరు అయినప్పుడు ఆయన పలకరించడానికో పరామర్శించడానికో అక్కడికి వెళ్ళారు అంబటి రాంబాబు గారు. వెళ్ళిన తర్వాత అక్కడ కొంత చిట్ చాట్ చేశారంట. ఆ చిట్ చాట్లో భాగం ఏంటి అంటే అసలు జైల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఫుడ్ ఎట్లా ఉంది, వాష్రూమ్స్ కావచ్చు, అక్కడ పరిసరాలు, అట్లాగే సింగిల్గా ఉంటే టైంపాస్ ఎట్లా చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేశారంట. ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే బెటర్ కదా. ఒకవేళ వీళ్ళు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అని ప్రొజెక్ట్ చేయడం కోసం ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారేమో తెలియదు. కానీ మరి ఒకవేళ జైలుకి వెళ్ళవలసి వస్తే ఏంటి తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశం మీద అంటున్నాను అన్నట్టుగా అన్నారు.